కన్యారాశి. కన్యారాశి యందు ఉత్తరా నక్షత్రము యొక్క 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం యొక్క 4 పాదములు, చిత్తా నక్షత్రం యొక్క 1, 2 పాదములు కలవు. ఈ రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 4, అవమానము 5. ఈ రాశి వారికి తొలుత గురు సంచారము వలన అధికమైనటువంటి వాక్చాతుర్యము, సంఘమునందు గౌరవ కీర్తి ప్రతిష్టలు, అధికమైనటువంటి ధనలాభము, చేపట్టిన ప్రతి పని యందు కూడా విశేషమైనటువంటి ధనలాభము, కార్యసాఫల్యత లభించినప్పటికీ ద్వితీయార్థమునందు కొంత ప్రతికూలత లేకపోలేదు. అయితే రాజకీయ నాయకులకు కాస్త పరీక్షా సమయము, పోటీ గట్టిగా ఎదుర్కోవాల్సినటువంటి సమయము ఆసన్నమవుతోంది. గురు సంచారము వలన, రాహుకేతు సంచారము వలనను దానములు చేసేటప్పుడు యోగ్యతను మరిచి చేసేటువంటి దానము వలన మానసికంగా కొంత క్లేశాన్ని పొందుతారు. ఇతరులతోటి కలహాలకు తొందరగా దిగటము, లేనిపోని రాద్ధాంతాలు నెత్తికి వేసుకునేటువంటి ప్రయత్నాలు చెయ్యకండి. ఎవరి విషయం మనకెందుకు? మన ఇంట్లో మనము, మన కుటుంబం ఆనందంగా ఉన్నామా లేవా అంతవరకే చూసుకోండి. మీ పూర్వీకుల ఆస్తి మీకు కలిసి వస్తుంది, వ్యవహారము ముందుకు నడుస్తుంది, ఆస్తి మీదయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇరుగు పొరుగు వారితోటి ఎక్కువ స్నేహ సంబంధాల కోసం ముందుకు వెళ్ళి అవమానాలు కొని తెచ్చుకోవటం కంటే మనం ఎంతలో ఉండాలో అంతలో ఉండి పలకరించిన వాళ్ళని మృదు స్వభావంతో పలకరించడానికి ప్రయత్నించండి. లేనిపోని బాధ్యతలు నెత్తిన వేసుకోకండి. సమర్థంగా నిర్వర్తించడానికి అనుకూలమైనటువంటి సమయము కాదు. ఇన్నాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి మీ పై అధికారి ఎవరైతే ఉన్నారో మీకు కంటకం కలిగించే స్థితి నుంచి తప్పించుకుని వేరే దారికి వెళ్ళిపోతాడు. మీకు కార్యాలయమునందు, గృహమునందు కూడా ఎదురులేనటువంటి ఒక మంచి స్థితి ఏర్పడుతుంది. మీరు ఆనందంగా ఉండేందుకు ఈ సంవత్సరము నిత్యము కూడా కుదిరినంత అని చెప్పడం కంటే నిత్యము కూడా గురు దత్తాత్రేయుల వారి ఆరాధన చేయడం ఎంతైనా మీకు క్షేమకరం, శోభస్కరం, యశస్కరం. రాహుకేతువుల నిమిత్తమై దుర్గాదేవిని, గణపతిని ఆరాధించండి. గురు రాహుకేతువులకు జపాలు చేయించుకోవడం వల్ల ఈ సంవత్సరం ఈ రాశి వారికి అధికమైనటువంటి సత్ఫలితాలు ఎక్కువ కలిగి మీ మనసులో కోరుకున్నటువంటి ఏ కోరిక అయితే ఉందో అది నెరవేరేందుకు అనుకూలమైన పరిస్థితులు మీకు ఏర్పడతాయి. ఈ రాశి వాళ్ళు మరింత అనుకూలంగా ఉండేందుకు గురు రాహుకేతువులకు జపాలు చేయించుకుని దానాలు ఇవ్వడం అనేది చెప్పదగినటువంటి సూచన.